నమస్కారం, వెల్కమ్ టు ఏటీ డిజిటల్ మీడియా. ఈరోజు మనం ప్రస్తుతం టీడీపీ యువత రాష్ట్ర అధికార ప్రతినిధి తిరువూరు నియోజకవర్గ నాయకులు కవులూరు రాజా చంద్రమౌళి గారితో ఉన్నాం. సో వారితో మాట్లాడి వారి మాటలోని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అంటే ఈ ఇన్నేళ్ళు పడ్డ కష్టంకి ప్రతిఫలం దక్కిందంటారా? మేము పడ్డ కష్టం కంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు చాలా బాధ కింద ఉందండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇవాళ నిరుద్యోగం బారిన పడి రోడ్లను ఎటువంటి ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళి చాలామందిని చూసాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఇవాళ రాష్ట్రంలో అనేక కష్టాలు, అనేక మంది కార్మికులు కానివ్వండి, రకరకాలుగా చాలామంది కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంతోషదాయకంగా ఉందండి. ఓకే, పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమైందంటున్నారు. అసలు చంద్రబాబు గారు ఈ పోలవరాన్ని పూర్తి చేయగలుగుతారా? పట్టిసీమ నీరు విడుదల చేశారా? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టి చెరువుల్లో పూడికి తీత అని చెప్పేసి, చెరువుల్లో పూడికి తీత కానివ్వండి, పంట కాలువలు కానివ్వండి, రైతు వారికి ఉపయోగపడే పనులు చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా నీరు చెట్టులో పనులు చేపించి రైతులు చేసిన పనులు, కాంట్రాక్టులు కాదండి, యాక్చువల్గా రైతులు చేశారు. రైతులు చేసుకున్న వాటికి బిల్లులు చెల్లించకపోతే వాటిలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆపటం జరిగింది. వాటిని కోర్టుల ద్వారా కొన్ని ఒప్పించడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఏదైతే 2019 నుంచి పోలవరాన్ని ఆపేయటం, ప్రభుత్వం మారటం, ఏదైతే కాంట్రాక్టులని ఆపేయటం, కాంట్రాక్ట్ను మార్చడం, అదే రకంగా రకరకాలుగా పీపీఏలు ఏదైతే వద్దన్నా కానీ వినిపించుకోకుండా రద్దు చేయటం, రకరకాల ఇబ్బందులు పెట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ ఎటువంటి దారి తిన్ను లేకుండా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ విదేశాల నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి, విదేశాల నుంచి నిపుణులు వచ్చి పరిశీలన చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా అంతుపట్టని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది. అంటే పోలవరాన్ని ఎంత నిర్వీర్యం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ వాటన్నిటినీ ఎదుర్కొని రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని చేయాలి. నిన్న పట్టిసీమకి నీళ్లు ఏదైతే భద్రాచలం దగ్గర లెవెల్ ఎప్పుడైతే పెరిగాయో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు వెంటనే అధికారుల ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకొని నిన్న 4 పట్టిసీమ కానివ్వండి, పురుషోత్తపట్నం కానివ్వండి, తాడిపూడి కానివ్వండి, వీటన్నిటినీ కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. రేపు పట్టిసీమ ద్వారా ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి, గుంటూరు, ఇటు కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాలకి 13 లక్షల ఎకరాలకి నీరు అందించాలనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 1300 కోట్లు ఖర్చు పెడితే ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే మళ్ళీ 5 సంవత్సరాలు కాలంలో కనీసం దానికి మినిమం మెయింటెనెన్స్ కూడా లేకుండా 10 పంపుల్ని ఆన్ చేసి ప్రజలకి గుడివాడ కానివ్వండి, అవనిగడ్డ కానివ్వండి, చాలా పంట పొలాలు ఎండిపోవటం జరిగింది. ఇవాళ మళ్ళీ మంత్రివర్యులు రామానాయుడు గారు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఆ పంపు సెట్లన్నీ కూడా రెడీ చేసి నిన్న పట్టిసీమ పంపుల్ని ఆన్ చేయడం జరిగింది. రేపు వారం రోజుల్లో నారుమళ్ళు కానివ్వండి, విత్తనాలు వెదజల్లి ఉన్నారు రైతులందరూ, డెల్టా రైతులు, కృష్ణా డెల్టా రైతులు, వీటందరికీ కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇవే కాకుండా రేపు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది. దాన్ని కూడా ఒక కంక్లూజన్ తీసుకొచ్చి దాన్ని చిన్న డిస్ప్యూట్ ఏదో ఉందంటే హైకోర్టులో దాన్ని కూడా దాలపాటి శ్రీనివాస ఏజీ గారికి దాన్ని నియమించడం, బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రేపు పొద్దున కేశినేని చిన్ని గారికి దాన్ని పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకొని వెంటనే అది సుప్రీంకోర్టులో క్లియర్ చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే
చెప్పడం జరిగిందండి. పింఛను జూలై నుండి పెంచినటువంటి బకాయిలు అందివ్వటం కానీ మెగా డిఎస్సి ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మీ స్పందన ఏంటి? ఆ రోజు మేము ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమానికి కానివ్వండి, శంకారావం కార్యక్రమానికి కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేము చెప్పిన దానికి ఏదైతే ఉందో పెన్షన్లు 1000 రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1000 చొప్పున పెంచి ఒకేసారి జూలై 1కి 7000 ఇస్తామని చెప్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మా అందరి చేత కూడా. ఆ మాట ప్రకారం ఏదైతే వాగ్దానం చెప్పామో ప్రజలందరికీ, అవాతాతలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, రకరకాలుగా అందరికీ కూడా మేమందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన విధంగా జూలై 1కి మేమందరం ఏదైతే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉద్యోగస్తుల ద్వారా, వాలంటీర్లు కాకుండా ఉద్యోగస్తుల ద్వారా ఒక్క రోజులోనే 95% ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఇప్పించిన ఘనత. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారండి. అదే కాదండి, యువత కూడా ఇవాళ 16,000 డిఎస్సి పోస్టులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఫస్ట్ మా విద్యాశాఖ మంత్రి గారు, మానవ వనరుల శాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే యువత తరపున మేము చాలా ఉద్యమాలు చేసాం, నిరుద్యోగులు కోసం పోరాడాం. అసెంబ్లీ దగ్గర కానీ, ధర్నా చౌక్లో కానీ ఎన్నో కార్యక్రమాలు యువత అందరం కలిసి చేసాం. ఇవాళ వెంటనే మాకు ఈ డిఎస్సి రిలీజ్ చేయటం అనేది చాలా సంతోషదాయకం. అదే కాకుండా ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ అనేది ఇవాళ ఎవరి భూమి వారికి చెందే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవటం అనేది నీచాతి నీచమైన చర్య అండి. ఎందుకంటే ఒక పాస్బుక్ మీద ఎవరి ఫోటో కానీ ఉంటే ఆ ఫోటో ఆర్బీఐ నామ్స్ ప్రకారం లోన్ కానీ ఆ వ్యక్తికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆ పాస్బుక్ వల్ల ఏదైతే రాజముద్ర ఉంటుందో దానికే ఉపయోగం అండి. చాలామంది మా మండలంలో చండ్రుపట్లం అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో పాస్బుక్లు ఇచ్చారు. రైతు వారీగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే మొఖాన్ని ఇసిరేసిన మేనేజర్లు అందరూ కూడా మొఖాన్ని ఇసిరేసి కొట్టారు. మాకొద్దు ఈ పాస్బుక్ పనికిరాదు, లోన్ ఇవ్వము అని చాలా బాధపడ్డారు మాతో చెప్పుకొని. చాలా సమస్యలు ఉన్నాయండి. అవి కాకుండా ఇవాళ ల్యాండ్ యాక్ట్ అనేది రద్దు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే వైశ్యాస్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వ్యవసాయదారు కుటుంబాలు కానివ్వండి, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వాళ్ళు అనుభవించడానికి హక్కు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పారని మేము భావిస్తున్నామండి. పోలవరం డిజైన్ గురించి మాజీ మంత్రి గారు అర్థం కాలేదు అన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆ అంబటి రాంబాబు గారు మంత్రి అయిన తర్వాత ఆయన కొంత ఆఫీసర్లు ఉంటారు, ఆయన సంబంధించిన శాఖ ఉంటుంది, ఆ శాఖ ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని మాట్లాడితే చాలా బాగుండేది. కానీ మాకేదో వచ్చు, మాకు తెలుసు అనేది మేము గర్వంతో చెప్పట్లేదు. నాకు అర్థం కాలేదు అంటే నువ్వు అన్ఫిట్ పర్సన్ అనేది రుజువు అవుతుంది ప్రజలందరికీ కూడా. మంత్రికి అర్హుడు కాదు, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేకి కూడా ఒక అర్హుడు కాదనేది ప్రజలందరికీ అర్థమవుతుందండి. మీకు అక్కడ ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుందనేది కూడా అవగాహన లేదు. దాన్ని ప్రాజెక్టులు అన్నిటికీ కూడా నాగార్జున సాగర్కి కాపర్ డ్యామ్ కడతారు, లేకపోతే పులిచింతలకే కాపర్ డ్యామ్ కడతారు. ప్రతి ప్రాజెక్ట్కి కాపర్ డ్యాము, డయాఫ్రామ్ వాళ్ళు కడతారు అనే మాటకి చాలా నవ్వుల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. ఇవాళ చాలా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి వీళ్ళందరికీ గుణపాఠం చెప్పారని, ప్రజలందరూ గుణపాఠం చెప్పారని చెప్పొచ్చండి. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ కుటుంబ నేపథ్యం, మీ మాటల్లో. వసుధ తెలుగుదేశం పార్టీ మా ఫ్యామిలీ. మా నాన్నగారు ఎన్టీఆర్ గారు వీరాభిమాని. తర్వాత మేము చదువుకునే రోజుల నుంచి కూడా మేము ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడే మేము అంబికా కృష్ణ గారిని గెలిపించడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ తర్వాత రాజకీయ క్రమేణా తిరువూరు నియోజకవర్గంలో నల్లగట్ల స్వామిదాస్ గారికి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. తర్వాత 2004లో నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సర్వే ఉందో వాటి టిక్కెట్లు కానివ్వండి, వాటి సర్వేకి నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నన్ను పంపించడం జరిగింది. అప్పుడు అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓడిపోయినా కానీ 10 సంవత్సరాల్లో కూడా 2004 నుంచి 2014 వరకు ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ, ఏదన్నా కానీ
పిలుపు మేరకు టీడీ జనార్దన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు పిలిచినా కానీ, ఎవరు ఆహ్వానించినా, ఏ కార్యక్రమం ఉన్నా మా నాయకత్వం ఉన్నా పనిచేయటం జరిగింది. తర్వాత 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన బిల్లులు కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్జీఎస్ రోడ్లు కానివ్వండి, ఎస్సీ సప్లాన్లో నిధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తూచే తప్పకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్నా, నీడు ఉన్నా కానీ మన అవసరాన్ని బట్టి వాళ్ళకందరికీ సేవలు చేయటం జరిగింది, ప్రజలందరికీ కూడా. తర్వాత ఈ ఏదైతే 2019 నుంచి 2024 వరకు నీరు చెట్టు బిల్లులు పెండింగ్ ఉన్న రైతాంగానికి, ఎన్ఆర్జీఎస్ బిల్లులు పెండింగ్ ఉన్న రైతాంగానికి కూడా అందరికీ కూడా ఆ బిల్లులను కోర్టులో వేయించి ఆ బిల్లులు ఇప్పించడం జరిగింది. ఇప్పటికీ ఆ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయా? ఈ నీరు చెట్టు సంబంధించి 427 కోట్లు ఇంకా కంటెంప్ట్ నెంబర్ పడి ఇవ్వని పరిస్థితిలో ఉందండి. ఏదో హైకోర్టులో కంటెంప్ట్ నెంబర్ పడి 427 కోట్లు ఇవ్వాల ఈ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పర్సూ చేయమన్నారు, ఇంట్రెస్ట్తో సహా ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఎన్ఆర్జీఎస్ బిల్లు కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి కోర్టుల ద్వారానే, ఇంకా అవి కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తానన్నారు ఇంట్రెస్ట్తో సహా. రాజధాని మొదటి దశ 2 ఏళ్లలో పూర్తి చేయగలుగుతారా? ఒక పట్టుదల కృషి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని. నారా చంద్రబాబు నాయుడు గారు తలుసుకున్నారు అంటే ఏ పని అయినా కానీ సాధ్యం కానిది అనేది ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన పట్టుదల అలాంటిది, ఆయన కృషి అలాంటిది, ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. పెట్టుబడులు కానివ్వండి, విదేశీయాల నుంచి ఎన్నో పెట్టుబడులు రావడానికి వాళ్ళ ముందు చూపుతూ వస్తున్నారు. అదే కాకుండా ఆయన మీద ఉన్న నమ్మకంతో, భరోసాతో ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఇతర రాష్ట్రాల నుంచి మేము పని అంటూ చేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేయాలి అనే డిప్యుటేషన్ మీద రావడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారండి ఇవాళ. ఎందుకంటే ఈయన పని, ఈయన వర్క్ చూసి మేము ఇక్కడే చేయాలనేది చాలామంది ఆఫీసర్లు కూడా ఇక్కడ వాళ్ళు కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా చేయటానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు రాజధాని కనుక మనం పూర్తి చేసుకోకపోతే వాళ్ళ ఉద్యోగాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అన్నీ కూడా ఒక రాజధాని అనేది ఉంటే ఒక నమ్మకం, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అన్ని పరిపాలనా విధమైనటువంటి ఒక చాటు ఉన్నట్లుగా అయితే ఆ పరిపాలనా విధానం ద్వారా మొత్తం కంపెనీలు కానీ అన్నీ రావటానికి సులభంగా ఉంటుంది. కాబట్టి రాజధాని ఎంత త్వరితగతిన పూర్తి చేసుకోగలిగితే అంత రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనే భావన ప్రజల్లో ఉందండి. ఆ ప్రజల భావనని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో వాళ్ళిద్దరి నాయకత్వంలో కూడా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేస్తారని నమ్ముతున్నామండి. చంద్రమౌళి గారు చెప్పండి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సంపద దృష్టి, ఇవన్నీ అంటే మీ ప్రభుత్వం అటువైపు వెళ్తుంది కదా, ఇది సాధ్యమవుతుందా? మీరేమంటారు? ఉపాధి కల్పనకి చంద్రబాబు నాయుడు గారు మనం చూసినట్లయితే ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు. ఈ గుట్టలు, కొండలు వీటన్నిటినీ కూడా ఎప్పుడు డెవలప్ అవ్వాలి, ఎప్పుడు బిల్డింగ్లు కట్టాలి, కంపెనీలు ఎవరు పెడతారు ఈ రాళ్లలో అనేది ఒకటి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. ఇవాళ రేపొద్దున ఉపాధి కల్పనతో ఎప్పుడైతే పెరిగిద్దో జీవన పరిణామాలు పెరుగుతుంటాయి, ఆర్థికంగా డెవలప్ అవుతారు. అదే మనకి ఆర్థిక వనరులు ట్యాక్సుల రూపంలో కానివ్వండి, ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఆదాయం పెరగడం వల్ల ట్యాక్సుల రూపంలో కానివ్వండి, రకరకాలుగా మనకి ఆదాయ సోర్స్, ఇన్కమ్ సోర్సెస్ అనేది రాష్ట్రానికి పెరిగిద్ది. డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యిద్ది. దానివల్ల ఇటు పేదరికాన్ని నిర్మూలించవచ్చు, అటు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అండి. మరి రాజా గారు, మీరేమైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారా? అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏది ఇవ్వాలనుకుంటే దానికి తూచా తప్పకుండా ఆ పని కానీ, ఆ బాధ్యత కానీ, ఏ పని అప్పచెప్పినా, ఏ పదవి అప్పచెప్పినా, ఆయన ఏది చేసినా కానీ, నారా లోకేష్ గారు ఉన్నారు మా యువ నాయకులు, వాళ్ళు ఏది చెప్పినా కానీ మేము చేయటానికి రెడీగా ఉన్నామండి. మేము పదవుల కోసమో లేకపోతే డబ్బుల కోసమో పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం మన రాష్ట్రం అభివృద్ధి, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు మాకు నాయకత్వంలో పనిచేయటం మా సంతోషం. పదవుల కంటే కూడా ఇవన్నీ మాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఆయన ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని
సక్రమంగా పూర్తి చేయటమే నా యొక్క ధ్యేయం అండి. రాజగారు చెప్పండి, పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందా? అయితే మరి మీ కూటమి ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు సాధిస్తుందా? దానికి మీరేమంటారు? మనకి ఆ రోజే 2019 నుంచి 14 వరకు కేంద్రం కూడా మనకి సహకరించడానికి పోలవరం పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో ఆ ప్రభుత్వం వ్యక్తులే ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ డయాఫామ్గా వాళ్ళు కట్టలేదు, రకరకాలుగా దుష్ప్రచారం చేసి వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ ప్రభుత్వమే చెబుతుంటే వాళ్ళు నిధులు ఎలా రిలీజ్ చేస్తారండి? చేసిన నిధులకు కూడా సరైన సమాధానం లేదు. 1537 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అక్కడ నిన్న చూస్తే 1537 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఏమీ తెలియదు. కాకపోతే ఒక బాధ్యతారాహిత్యం ఒకటేంటంటే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి అనేది చెప్పటం తప్ప అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం పని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకొని చంద్రబాబు నాయుడు గారు వెంటబడి అన్నిసార్లు 31 సార్లు ఆయన ప్రత్యేకంగా వెళ్ళి చేశారు అంటే అది చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధికి నిదర్శనం. నిధులు ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది ఇవాళ నిపుణులను తీసుకొచ్చి అంత పరిశీలన చేసి ఒక నమ్మకంతో ఈ విధంగా చేస్తే దీన్ని మనం డెవలప్ చేయొచ్చు, మనం పూర్తి చేయగలం అనేది నమ్మకాన్ని జాతీయ పెద్దలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పెద్దలు ఉన్నారో ఆ బీజేపీ పెద్దలందరూ ఒప్పించగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా మీద కూడా వాళ్ళకి అదే నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తి చేయగలరు, ఇటు అమరావతిని కానివ్వండి, ఇటు పోలవరాన్ని కానీ పూర్తి చేయగలరనే నమ్మకంతో బాధ్యత గల ఇవాళ రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలి అంటే రాష్ట్రాలన్నీ డెవలప్ అవ్వాలి, వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలని కంపల్సరీ. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇవాళ కూటమిని గెలిపించారు. అన్ని విధాల సహకారాలు అందిస్తారని తప్పకుండా భావిస్తున్నాం. రాజా గారు, నారా లోకేష్ ఓడిన చోటే గెలిచారు. సో ఆయన నాయకత్వంపై మీరేమంటారు? ఒక విషయం ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా కాన్స్టిట్యుయెన్సీని వదిలిపెట్టి వెళ్ళలేదు. నేను ఇక్కడ ఓడిపోయాను, నాకు వీళ్ళు ఓడించారు కాబట్టి నేను వీళ్ళకి ఎందుకు చేయాలనే భావన ఆయనకి లేదు. నేనేదో తప్పు చేశానేమో అన్న భావంతో ఆయన ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ ప్రభుత్వం లేకపోయినా ఎమ్మెల్యే గెలిపిపోయినా వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటూ ప్రజలకు అండదండలు అందించుకుంటూ వచ్చారు. కాబట్టి ఆదరణ సంపాదించి వాళ్ళ 90,000 పైన మెజార్టీతో గెలిచారంటే ఆయనకుండ చిత్తశుద్ధి. గెలిచిన తర్వాత కూడా ఇవాళ ప్రజాదర్బార్ పెట్టారు. ప్రజాదర్బార్ పెట్టి ప్రతి ఒక్క సమస్యని తన సమస్యగా ప్రతి ఒక్కరిని ఇవాళ ఒక టీమును పెట్టి వర్క్ చేసుకుంటూ ఆయన డైరెక్ట్గా కలిసి ఆ సమస్యని ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు 1 గంటలో పరిష్కరిస్తున్నారు. ఇవాళ మీరు చూసినట్టుగైతే చాలామంది అక్కడికి వచ్చిన ప్రజాదర్బార్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చేటప్పుడు కంటే వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా నవ్వుతూ వెళ్తున్నారు. ప్రజలందరికీ అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి? మరి కూటమి గెలుపులో పవన్ పాత్ర ఏమిటి అంటే మీరేం చెప్తారు? టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. వీళ్ళు యువరక్తానికి అనుభవం తోడైంది. ఆ అనుభవం ఈ యువకుల్ని రెండూ జోడించి వాళ్ళ అనుభవాన్ని ఈ యువకుల ద్వారా ఉపయోగించుకొని గెలుపుకి ప్రతి బూతులోనూ సహాయ సహకారాలు అందించారని మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ సకాలంలో నెరవేర్చగలుగుతారా? తప్పకుండా అండి. సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అన్నిటినీ కూడా త్వరలోనే అన్నీ కూడా ఒక్కొక్కటిగా 3-4 నెలల్లోనే స్టార్ట్ చేయటం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఏదైతే హామీలు ఇచ్చామో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, శంకారావంలో కానివ్వండి, సూపర్ 6 పథకాల గురించి గ్యాస్ బండ్లు కానివ్వండి, మహిళలకి 1,500 రూపాయలు కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఆ తల్లికి వందనం కార్యక్రమం, ఉచిత బస్సు సౌకర్యం, ప్రతిదీ కూడా అందరికీ అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బడ్జెట్ రూపకల్పన ఇప్పటి నుంచే మొదలెశారు. దానికి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మా ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా మంచి తెలివికల వ్యక్తి. ఆయన ఆర్థికవేత్తల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంకెల్ని గారడిగా చెప్పగల వ్యక్తి మంచి మాకు యనమల రామకృష్ణ గారి తర్వాత పయ్యావుల కేశవులు గారు. అది ఈ టీము చాలా ఉపయోగకరంగా
సీనియర్లు జూనియర్లు రెండు కలిపి మంత్రివర్గంలో కూర్చారు. ఈ ఇద్దరు జోడించి రేపు అనుభవం తెప్పించుకొని జూనియర్లకు కూడా రేపు రాబోయే కాలంలో అన్ని పథకాలని ప్రజల్లోకి తీసుకొస్తారని భావిస్తున్నాం. మరి రాజా గారు, తిరువూరులో కట్టడాల కూల్చివేతలపై కక్ష సాధింపు ధోరణి ఉంది కదా, మరి ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్రదర్శించారా? మరి మీరేమంటారు? అది కక్ష సాధింపు చర్య అన్నారండి. ఎందుకు అన్నారంటే ఈయన కక్ష సాధింపు చర్య లాంటి చేసుకునే వ్యక్తి అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు కాదు. ఆయన విద్యావేత్త, ఒక ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి కోచింగ్ చెప్పినటువంటి వ్యక్తి. క్లాసులో స్టూడెంట్ ఎంతమంది ఉన్నా కానీ ఒక స్టూడెంట్ని ఎక్కువ చూపించడం, ఇంకో స్టూడెంట్ని తక్కువ చూడటం ఆయనకి అలవాటు లేదు. అందరినీ సమానంగానే చూస్తాడు. కాకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరండి, చేసిన ప్రచారం వేరు. ఏదైతే ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చిన వ్యక్తి ఉన్నాడో దౌర్జన్యంగా వ్యక్తుల దగ్గర దోచుకొని బిల్డింగ్లు కట్టినాయి, ల్యాండ్ని కబ్జా చేసిన సందర్భాలు ఉన్నాయి. భార్యాభర్తల గొడవల్లో కూడా దూరి భర్తను కొట్టి భార్యని హింసించిన రోజులు చాలా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన రాళ్ల దాడి చేశారు, కొంతమంది ఎస్ఐలను కొట్టారు అదే మండలంలో, అదే నియోజకవర్గంలో. మొన్న సైతం కూడా మన కేశినేని చిన్ని గారు ఎలక్షన్ బూతులు వెరిఫికేషన్కి వస్తే దాని రాళ్ళు ఇసిరి అద్దాల బాగలు కొట్టి, కార్లు అద్దాల బాగలు కొట్టి బేభత్సం చేశారు. రైతు వారీగా ప్రతి ఒక్కళ్ళని దెబ్బలు తిన్నవాళ్ళేనండి. అక్కడ చాలామంది హింసపడ్డారు. వైశ్యాస్ అయితే షాపుల్లోకి వెళ్ళి దౌర్జన్యంగా మందు కట్టలు కానీ సరుకులు కానీ తీసుకొచ్చుకోవటం, డబ్బులు కట్టే పని లేదు అతనిది. అలాంటి సిచ్యువేషన్. ఈ 5 సంవత్సరాల్లో మట్టి అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, ఇష్టానురాజ్యంగా. ఈ భూమి అమ్ముకున్నాడంటే అతనికి ఇంత వాటా పంపించకపోతే ఆడు ఊరుకోరు. అలాంటి దౌర్జన్యటువంటి వ్యక్తి ఇంత దౌర్జన్యం చేస్తుంటే, ఇంత మనం రాజ్యాంగంలో ఇంత ప్రతిష్టంగా ఉంటే ఎందుకని వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, అధికారులు ఎందుకని స్పందించట్లేదు అంటే అధికారులకు కూడా భయాందోళనలో ఉన్నారు. చాలామంది ఎస్ఐలను కొట్టారు, సిఐలు ఇప్పుడు సిఐ పోస్టులో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పిన దాఖలా ఉండే తప్పించుకొని పారిపోయి వచ్చినారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీదకి ఆ విధంగా ఆయన వెళ్ళింది లేదు. ఆయన మామూలుగా వెళ్ళారు. వాళ్ళందరూ బాధితులందరూ అక్కడికి వచ్చారు. అతను ఎవరైతే ఉన్నాడో రాడ్ అనే వ్యక్తి, అతను బాధితులు అనేవి వచ్చి ఆ బాధితులు ఆవేశాన్ని వెళ్ళబుచ్చారు తప్ప వేరే ఏమీ లేదండి. ఆయన ఏమీ అత్యుత్సాహం ప్రదర్శించేది లేదు. ఆయన సౌమ్యుడు, విద్యావేత్త, రేపు తిరువూరు నియోజకవర్గానికి దిక్సూచి ఆయన. ఎందుకంటున్నానంటే అమరావతి ఉద్యమంలో కానివ్వండి, ఎక్కడా కూడా అమరావతి ఉద్యమం అంత చేసినా ఆయన ఎక్కడ దాడులు చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు, ఎక్కడ కాంట్రావర్సీకి వెళ్ళలేదు. తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కోచింగ్ సెంటర్ పెడతాన్నారు డిఎస్సికి ఫ్రీగా. పంట కాలువలో సొంత డబ్బులతో పంట కాలువలు తవ్వించారు. విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి 500 మార్కులు దాటిన వాళ్ళకి 10,000 చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చారు. ల్యాప్టాప్లు ఇచ్చారు. రకరకాలుగా అన్ని సౌకర్యాలు అన్నీ ఆయన సొంత నిధులు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఎవరైనా ఇస్తానంటే వాళ్ళు తీసుకొచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఇప్పిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో తిరువూరు నియోజకవర్గాన్ని కొలికిపూడి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటామండి. మరి ఎంపీ కేశినేని చిన్ని హామీలు ఏమిచ్చారు? ఆయన కార్యకర్తలతో ఎలా ఉంటారు? ఆయన చిన్నపిల్లల మెంటాలిటీ. ఎవరితోనైనా కానీ నేను వీళ్ళతో మాట్లాడను, ఇంతో మాట్లాడేదేంటి, రాజా ఏంటి, ఆయనతో మాట్లాడేదేంటి అని అనుకునే వ్యక్తి కాదు. అందరితో సోషల్గా లౌకికంగా చెయ్యేసి మాట్లాడే వ్యక్తి. తర్వాత హామీలకు వచ్చేసరికి ఆయన చెప్పిన ప్రతి హామీ కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురాగలను, లింకప్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లింకప్ రోడ్లు నాకు లిస్ట్ ఇచ్చేయండి, ఊరికి విలేజ్కి మధ్యలో ఆ లిస్టులు మొత్తం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను తీసుకొస్తాను. మిగిలిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారిని మాట్లాడండి, నా ద్వారా అయ్యి మొత్తం కూడా నేను సాధించుకొస్తాను. కొలికిపూడి శ్రీనివాసరావు గారి ద్వారా వచ్చే మొత్తం సాధిద్దాం. ఎవరితో మంత్రులతో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారితో కానీ లోకేష్ గారితో కానీ మాట్లాడాలి, మనకి అభివృద్ధికి ఏదైనా కావాలి అంటే అది చేద్దాం. అదే కాకుండా ఏకొండూరు మండలానికి వచ్చేసరికి కిడ్నీ బాధితులు ఉన్నారు. ఆ కిడ్నీ బాధితులందరినీ ఆదుకునే బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం, నేనది కూడా తీసుకుంటాం. ప్రత్యేకంగా వాళ్ళందరికీ డయాలసిస్ యూనిట్ పెడదాం, కృష్ణా వాటర్ని తీసుకొద్దాం. గంపలగూడెం మండలానికి ఏదైతే
వినగడప బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జిని కూడా త్వరలోనే పూర్తి చేసుకుందాం. అదే విసనపేట మండలం పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకాన్ని, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ప్యారలల్గా పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకం కూడా త్వరగా పూర్తి చేసుకుందాం. ఎందుకంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం 4,990 కోట్లండి. దాన్ని 4,400 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం అనేది లాస్ట్ ప్రభుత్వం అనేది దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ కొంత ఖర్చు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా పిట్లవారిగూడానికి 710 కోట్లతో టెండర్ పిలవటం అయిపోయింది. 50,000 ఎకరాలకు సాగునీరు అందియాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాతకుంట్ల గ్రామంలో అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని కుడివైపు ఎడమవైపు పిట్లవారిగూడెం, ఇప్పుడు నూజివీడు కాన్స్టిట్యున్సీ కానీ, అటు విసనపేట మండలాలు కానీ, నూజివీడు కాన్స్టిట్యున్సీలో చాట్రా మండలం, విసనపేట కాన్స్టిట్యున్సీలో విసనపేట మండలం, తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఈ రెండింటినీ కూడా కంప్లీట్ చేయాలని, ఏ విధంగా చేద్దాం ఏంటి అనేది ముందుగా ప్రణాళిక రచించి దాని ప్రకారం మొత్తం చేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరువూరు టౌన్లో ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో వాటిలన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ ఎవరైతే వీళ్ళు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పంచుదామని చెప్పడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన తోడ్పాట్లు, సహకారం, ప్రతి దానికి కూడా ఏ చిన్న విషయం వచ్చినా కానీ ఆయన స్పందించడం జరుగుతుంది. మరి రాజు గారు, మీరేమైనా అక్రమ కేసులు ఎదుర్కొన్నారా? మేము అక్రమ కేసులు అంటే నానా విధాలుగా చాలా రకాలుగా మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఇబ్బంది పెట్టారు. వాటిలన్నింటినీ కోర్టుల ద్వారానే ఎదుర్కోవడం జరిగింది. ఆఫీసర్లు కూడా ఎవరు మాకు స్పందించలేదు. తర్వాత మేము ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మా కార్యకర్త భూమిలోంచి పైపులు వేసుకుంటే ఆ రోడ్డు భూమిలో ఉన్నదాన్ని తీయాలని చెప్పేసి, ఆ రోడ్డు కూడా మేము శాంక్షన్ చేసి ఇచ్చిన రోడ్డే లోకేష్ గారి ద్వారా ఏఐబి వర్క్ ద్వారా. కానీ దాన్ని కింద ఉన్న భూమిలో ఉన్న పైపు తీయాలని చెప్పి పట్టుబట్టారు. ఆ రైతుకి 10 ఎకరాలు ఉందో 10 ఎకరాల్లో 22 బోర్లు వేసాడు. 22 బోరు పడకపోతే ఇంటి దగ్గర బోర్ వేసుకొని 25 సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేసుకున్నాడు. ఆ పైప్ లైన్ తీయాలంటే పట్టుబట్టారు అప్పుడు ఎమ్మెల్యే గారు కానీ, నాయకులు కానీ. కానీ వాటిలన్నింటినీ కూడా ఎదుర్కొని హైకోర్టుకి వెళ్ళి మేము స్టేలు తెచ్చుకున్నాం. పెన్షన్లు మార్చారు, పెన్షన్లు తీసేశారు. మా ఊరు పెన్షన్లు తీసుకెళ్ళి లింగాలు వేశారు. మన జగ్గేపేట కాన్స్టిట్యున్సీ లింగాలు వేశారు. అట్లా రకరకాలుగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఉద్యమాల్లో వీటిల్లో కేసులు బనాయించారు. అట్లన్నింటినీ ఎదుర్కొన్నాం, పోరాడాం, ఇవాళ విజయాన్ని సాధించామండి. మరి వాలంటీర్ల సేవలు ఎలా వినియోగిస్తారు? వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ప్రణాళిక ద్వారా, ఏదైతే ఒక పూట వచ్చేసి వాళ్ళ ఇంటింటికి తిరిగి వెళ్ళిపోవటం కాకుండా సార్ ఆలోచించే డెవలప్మెంట్ విధంగా వాళ్ళకే కంప్లీట్గా ఒక జీవనాధారం చూపించి ఏదైతే ఉందో వాళ్ళని పూర్తిగా ఉపయోగించుకొని పూర్తి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నారండి. అది త్వరలోనే ప్రకటిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే అండి. సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. మా ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ రీతు. నమస్కారం.